లోడ్ గేర్ ఫెయిల్ అయిన ఈ బండిని లారీ డ్రైవర్ అయితే ఘాట్ రోడ్లోకి తీసుకొచ్చాడు. చూడండి ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెనక్కి వెళ్ళిపోతే వెనకాల పెద్ద లోయ ఉందండి. బండి చూసారా ఎంత కష్టపడుతుందో పైకి ఎక్కడానికి. చూస్తున్నారు కదా, టాప్ గేర్ లోడ్ గేర్ అయితే ఫెయిల్ అయింది. దానివల్ల కష్టపడి పైకి ఎక్కుతుంది. ఆ తర్వాత సింగిల్ మ్యాన్ వచ్చాడండి, డ్రైవర్తో పాటు క్లీనర్ లేడు. చూడండి డ్రైవరే రాడ్ పెట్టుకుంటున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మనం ఏం వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, లారీ పైదాకా అయితే ఎలా వచ్చేస్తుందో. ఇంకొంచెం వెనక్కి వస్తే ఏం లేదు ఫ్రెండ్స్, వెనకాల పెద్ద లోయ ఉంది. అందులోకి అయితే లారీ వెళ్ళిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడి నేను వీడియోలు అయితే చేస్తున్నాను. దయచేసి నా యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా లారీ ఎంత కష్టపడుతుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలాగా మెల్లిగా పాక్కుంటా పైకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కానీ ఈ ఉన్న రోడ్డు పరిస్థితి ప్రకారం అయితే కష్టమండి. అది కూడా సింగిల్ డ్రైవరు వితౌట్ హెల్పర్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా కష్టం అన్నమాట. చూస్తున్నారు కదా, అంత కష్టపడి అయితే పైకి ఎక్కుతుంది. సో లారీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రాబ్లం అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మెల్లిగా మళ్ళీ లారీని లైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు డ్రైవర్ అన్న. సో అలా ముందుకి వెనక్కి అలా మొత్తం మీద అలా చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే ప్రయత్నించాడండి. చూస్తున్నారు కదా, ఈ రోడ్లో సింగిల్గా అయితే రాకూడదండి డ్రైవర్తో పాటు హెల్పర్ కంపల్సరీ ఉండాలి. చూసారు కదా రోడ్డు ఎంత ఇంక్లైన్గా ఉందో. చూస్తున్నారు కదా ఎంత కరువుగా ఉంది. అంతేకాదు పైకి వచ్చేసరికి ఒక పెద్ద గొయ్యి ఉందండి. సో దానివల్ల అయితే రోడ్డు తీసుకొస్తే బాడీ కలర్ రోడ్డు తీసుకొచ్చినా సరే బండి ఎంత దేమో కానీ ఎంత డొక్కు పాత బండి. చూస్తున్నారు కదా ఎంత పాత బండి. కేవలం ఆ బండికి ఎంత పెయింట్ అయితే వేసారంటే దాని బండి అయితే చాలా బాగా అయితే చెప్పచ్చు. ఒక పక్కన దానికి కనీసం టాప్ గేర్ కూడా ఫెయిల్ అయింది. రోడ్ రేస్ చేసుకోవాల్సిందే. సో ఎంత ఇంక్లైన్డ్ సర్ఫేస్లో ఉన్నా, ఎంత ఎత్తైన ప్రదేశంలో బండి ఆగిపోతుంది తప్పదండి వీళ్ళు రేస్ చేసుకోవాల్సిందే. బండి కూడా ఒకేసారి వెనక్కి. సో అలా వెళ్ళడం చాలా డేంజర్ అన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు బ్రేకులు పడడానికే బండి ఐడ్లింగ్లో ఉంచుకొని బాగా రేస్ చేసుకొని బ్రేక్స్కి బాగా వేయించుకొని ఆ తర్వాత చూస్తున్నారు కదా, నేను ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. కానీ లారీ దగ్గరికి చూస్తున్నారు కదా లారీ బట్ మనోసార్లు అయితే అవుతుంది. లారీ అంతేకాదు మనోడు చాలా డేరింగ్గా నోట్లో పందెం పొల్లు అయితే పెట్టుకున్నాడు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. మరి ఇక్కడ దాకా ఎక్కించడానికి అయితే చాలా ప్రయత్నించాడు. ఖచ్చితంగా లారీ ఇంకా బ్యాక్కి వెళ్ళాలి. ఇంకా బ్యాక్కి వెళ్ళిన తర్వాత వెనకాల టైర్ కింద రాయి పెట్టాలి. రాయి పెట్టిన తర్వాత మళ్ళీ పైకి లాగడానికి ఎనఫ్ కెపాసిటీ అయితే ఒక్కడే వచ్చింది కాబట్టి ఆ కరువు అలాంటిది. ఈ కరువు ఎక్కడమో కష్టమే, దిగడం కూడా కష్టమే. దిగేటప్పుడు సరిగ్గా బండి ఇప్పటిదాకా వచ్చి మళ్ళీ చెప్పాను కదా గొంత ఆ గొంతను అయితే దాటాలన్నమాట. మళ్ళీ డ్రైవర్ రైతు వెనకాల రాయి పెట్టాలి. చూస్తున్నారో ఫైనల్గా డ్రైవర్ అని అయితే లారీ దిగాడు.
మెల్లిగా చూసుకుంటున్నాడు నోట్లో పెద్ద పళ్ళు వేసుకొని. మనోడు చాలా బ్రేవ్ డ్రైవరే కావచ్చు, లేకపోతే మంచి స్కిల్ డ్రైవరే కావచ్చు. నేను చూసారా ఎటువంటి పరిస్థితుల్లో ఎంత స్కిల్ ఉన్నా సరే నిస్సహాయమైన పరిస్థితి అయితే అయిపోయింది. మనోడే చూడాలి, ఇంకా నేను కాంట్రాక్ట్ చేయబడి కాబట్టి ఇలాంటి పల్లమైన ప్రదేశాలు బండి ఆగింది. చూసారా ఫైనల్గా రాయి అయితే పెట్టుకుంటాడు, అతనికి అట్లా రాయి పెట్టుకుంటున్నాడు. ఒకవేళ హెల్పర్ ఉందంటే మరి ఈ పొజిషన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కుతున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్లీ మేమైతే ప్రాణాలకు తెగించి మరీ ఈ వీడియోస్ చేస్తామండి. దయచేసి వీడియోస్ చివరిదాకా చూసి ఎంకరేజ్ చేయండి. రాయి పెట్టుకున్నాడు, సపోర్ట్ అయితే ఇస్తుంది. స్టార్ట్ చేసి మరి హెల్పర్స్ని అయితే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఒక్కళ్ళే రిస్క్ అయితే పడలేదు. ఇంకా దేవుడి దయ వల్ల మనోడు టాలెంటెడ్, ఆ తర్వాత పని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు కాబట్టి చూస్తారు కదా మ్యాక్సిమం అయితే లోడ్ గేర్ ఫెయిల్ అయిన ఈ బండిని లారీ డ్రైవర్ అని అయితే ఘాట్ రోడ్లో తీసుకొచ్చాడు. చూడండి ఒకేసారి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెనక్కి వెళ్ళిపోతే వెనకాల పెద్ద లోయ ఉందండి. బండి చూసారా ఎంత కష్టపడుతుందో పైకి ఎక్కడానికి. చూస్తున్నారు కదా టాప్ గేర్ లోడ్ గేర్ అయితే ఫెయిల్ అయింది, దానివల్ల కష్టపడి పైకి ఎక్కుతుంది. ఆ తర్వాత సింగిల్ మ్యాన్ వచ్చాడండి, డ్రైవర్తో పాటు క్లీనర్ లేడు. చూడండి డ్రైవరే రాడ్ పెట్టుకుంటున్నాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మనం ఏం వీడియో అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా లారీ పైదాకా అయితే ఎలా వచ్చేస్తుందో. ఇంకొంచెం వెనక్కి వస్తే ఏం లేదు ఫ్రెండ్స్, వెనకాల పెద్ద లోయ ఉంది, అందులోకి అయితే లారీ వెళ్ళిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడి నేను వీడియోలు అయితే చేస్తున్నాను. దయచేసి నా యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా లారీ ఎంత కష్టపడుతుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలాగా మెల్లిగా పాక్కుంటా పైకి ఎక్కడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కానీ ఈ ఉన్న రోడ్డు పరిస్థితి ప్రకారం అయితే కష్టమండి. అది కూడా సింగిల్ డ్రైవర్ వితౌట్ హెల్పర్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలా కష్టం అన్నమాట. చూస్తున్నారు కదా అంత కష్టపడి అయితే పైకి ఎక్కుతుంది. సో లారీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రాబ్లం అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మెల్లిగా మళ్ళీ లారీని లైన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు డ్రైవర్ అన్న. సో అలా ముందుకి వెనక్కి అలా మొత్తం మీద అలా చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే ప్రయత్నించాడండి. చూస్తున్నారు కదా ఈ రోడ్లో సింగిల్గా అయితే రాకూడదండి డ్రైవర్తో పాటు హెల్పర్ కంపల్సరీ ఉండాలి. చూసారు కదా రోడ్డు ఎంత ఇంక్లైన్గా ఉందో. చూస్తున్నారు కదా ఎంత కర్వ్గా ఉంది. అంతేకాదు పైకి వచ్చేసరికి ఒక పెద్ద గొయ్యి ఉందండి. సో దానివల్ల అయితే బాడీ లెవెల్లో తీసుకొచ్చినా సరే బండి ఎంతదేమో కానీ ఇంత డొక్కు పాత బండి. చూస్తున్నారు కదా ఎంత పాత బండి. కేవలం ఆ బండికి ఎంత పెయింట్ అయితే వేసారంటే దాని బండి అయితే చాలా బాధగా అయితే చెప్పచ్చు. ఒక పక్కన దానికి కనీసం టాప్ గేర్ కూడా ఫెయిల్ అయింది. రేస్ చేసుకోవాల్సిందే. సో ఎంత ఇంక్లైన్డ్ సర్ఫేస్లో ఉన్నా, ఎంత ఎత్తైన ప్రదేశంలో బండి ఆగిపోతుంది తప్పదండి రేస్ చేసుకోవాల్సిందే. బండికి సరే ఒకేసారి వెనక్కి. సో అలా వెళ్ళడం చాలా డేంజర్ అనమాట. సో అలా వెళ్ళినప్పుడు బ్రేకులు పడడానికే బండి ఐడ్లింగ్లో ఉంచుకొని బాగా రేస్ చేసుకొని బ్రేక్స్కి బాగా వేయించుకొని ఆ తర్వాత చూస్తున్నారు కదా నేను ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. కానీ లారీ దగ్గరికి చూస్తున్నారు కదా లారీ బట్ మనోసార్లు అయితే అంతేకాదు మనోడు చాలా డేరింగ్గా నోట్లో పందెం పొల్లు అయితే పెట్టుకున్నాడు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. మరి ఇక్కడ దాకా ఎక్కించడానికి అయితే చాలా ప్రయత్నించాడు. ఖచ్చితంగా లారీ ఇంకా బ్యాక్కి వెళ్ళాలి. ఇంకా బ్యాక్కి వెళ్ళిన తర్వాత వెనకాల టైర్ కింద రాయి పెట్టాలి. రాయి పెట్టిన తర్వాత
బండి పైకి లాగడానికి ఎనఫ్ కెపాసిటీ అయితే ఒక్కడే వచ్చింది కాబట్టి ఎందుకంటే ఆ కరువు అలాంటిది. ఈ కరువు ఎక్కడమో కష్టమే, దిగడం కూడా కష్టమే. దిగేటప్పుడు సరిగ్గా గమనించాలంటే బండి అడ్డంగా ఇప్పటిదాకా వచ్చి మళ్ళీ చెప్పాను కదా గుంట ఆ గుంటనైతే దాటాలన్నమాట. చూద్దాం మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను. డ్రైవర్ రైతు వెనకాల రాయి చూస్తున్నారో ఫైనల్గా డ్రైవర్ అని అయితే లారీ దిగాడు. దిగి చూసుకుంటున్నాడు నోట్లో కర్నూలు వేసుకొని. మనోడు చాలా బ్రేవ్ డ్రైవరే కావచ్చు, లేకపోతే మంచి స్కిల్ డ్రైవరే కావచ్చు. నేను చూసారా ఎటువంటి పరిస్థితుల్లో ఎంత స్కిల్ ఉన్నా సరే నిస్సహాయమైన పరిస్థితి అయితే మనోడే చూడాలి. ఇంకా నేను కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి బలమైన ప్రదేశాలు బండి ఆగింది. చూసారా ఫైనల్గా రాయి అయితే పెట్టుకుంటాడు. అతనికి అట్లా రాయి పెట్టుకుంటున్నాడు. ఒకవేళ హెల్పర్ ఉన్నంతో మరి పొజిషన్ అయితే ఉండదు. ఇప్పుడు ఎక్కుతున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్లీ మేమైతే ప్రాణాలకు తెగించి మరి ఈ వీడియోస్ చేస్తామండి. దయచేసి వీడియోస్ చివరిదాకా చూసి ఎంకరేజ్ చేయండి. సపోర్ట్ అయితే స్టార్ట్ చేసి హెల్పర్స్ని అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక్కళ్ళే రిస్క్ అయితే పడలేరు. ఇక్కడ దేవుడి దయ వల్ల మనోడు టాలెంటెడ్. తర్వాత పని కంట్రోల్ చేయడం